అంటే స్కూల్లో గొడవల్ని ఏదో పెద్ద రాజకీయంలా చేస్తూ అంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నటువంటి అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఏరియాలో పిఠాపురంలో కలకలాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ మరి వాళ్ళు ఎవరు పంపితే అక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు. అయితే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి పిఠాపురంలో ఇలాంటి కుల రాజకీయాలు చేస్తే తాట తీస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా గట్టిగా హెచ్చరించారు. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే హెచ్చరించడం జరిగిందండి. గత ప్రభుత్వ హయాంలో మరి ప్రవర్తించినటువంటి బూతు మాట్లాడడం లేదంటే ఒకరిని వ్యక్తిత్వ హననం చేయలాంటివి ఇక్కడ చేస్తే నేను సహించేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎంత మంచిగా పరిపాలిస్తున్నారో మనం అంతా కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన జీతాన్ని మరి నెలవారీ వచ్చే జీతాన్ని కూడా అక్కడ ఎవరైతే గడవడానికి ఇబ్బందిగా ఉందో అనాథలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన జీతాన్ని ప్రతి నెల వాళ్ళకి ఒక పెన్షన్ లాగా అంటే వ్యక్తిగతంగా ఆయన ఇస్తున్నాడు. అంతేకాకుండా పరిపాలన విషయానికి వస్తే రోడ్లు వేపిస్తున్నాడు, అలాగే హాస్పిటల్స్ వెటనరీ హాస్పిటల్స్, అంతేకాకుండా మ్యాజిక్ డ్రైన్లు. ఏదైనా పండగ ఇలాంటి పండుగలు వస్తున్నాయి కనుక ఆడపడుచుల్ని మన ఇంట్లో ఆడపడుచులు నా సొంత తోబుట్టువులు అన్న ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ చీరలు ఇవ్వడం, గురువుల్ని గౌరవించడం ఇవన్నీ చేస్తుంటే, అంతేకాకుండా ఎలక్ట్రీషియన్లు ఎవరో ఒక అతనికి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా కిట్స్ ఇచ్చారు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చెప్పేసి. ఇంతలాగా మంచిగా పరిపాలిస్తుంటే ఏదో విధంగా చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది అయితే కొంత యూట్యూబ్ ఛానల్స్ పేర్లు చెప్పుకుని అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఇలా చేశారని చెప్పేసి పెద్ద రాజకీయాలు చేశారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఏ సీట్లు లేకుండా ఎటువంటి అధికారం లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం చేయలేకపోయారు. ఎంతమంది తిట్టినా ఎంతమంది దూషించినా ఆయన సింహంలా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన కానీ తలుచుకుంటే మీరు ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు పటాపంచలు అయిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.